నమస్తే. తెలుగు కేవీ డైలాగ్ చర్చ 04 కి మీ అందరికీ ఆహ్వానము. ఈరోజు చర్చనీయ అంశం పునరుత్పత్తి వ్యవసాయం గురించి. ఒక గొప్ప మేధావి మేడం సుధారెడ్డి గారు ఉన్నారు మన దగ్గర. ఆవిడ ప్రధానమైనటువంటి వక్త ఈరోజు. ఈ డైలాగ్స్ మనము తెలుగులో అందరికీ అందుబాటులో ఉండాలని, తెలుగులో మన రైతు మిత్రులకు కూడా అందుబాటులో ఉండాలని మనం తెలుగులో తీసుకొచ్చాము. కొద్ది నిమిషాలు కేతివాలా అంటే ఏమిటి అనే విషయాన్ని చర్చించుకొని మీ ముందుకు సుధా రెడ్డి గారి టాపిక్ ని మీకు పరిచయం చేస్తాము. ఆమె గురించి కూడా మా ఇంట్రడక్షన్ లో కొద్ది విషయాలు చెప్తాం. కేతివాలా అనేది హల్దారి టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఒక బ్రెయిన్ చైల్డ్. ఇది శ్రీ కె లక్ష్మణ్ గారి హీఈస్ ద ఫౌండర్. ఈ సంస్థ గుడగాం, బెంగళూరు, హైదరాబాద్ లో ఉంది. ఇప్పటికి కొన్ని డైలాగ్స్ చేశాము. తెలుగులో 4 డైలాగ్స్ చేశాము, ఇంగ్లీష్ లో ఒక 15 చేశాము. ఇంకా కొన్ని వివరాలు మా ప్రెజెంటేషన్ ద్వారా మీకు పరిచయం చేస్తాం. ఇంకా కొంతమంది జాయిన్ అవుతున్నారు కాబట్టి జస్ట్ బేర్ విత్ అస్. క్లుప్తంగా కేతివాలా గురించి ఈ స్లైడ్ లో వివరించాము. మనందరికీ టేబుల్ మీద ఆహారాన్ని అందించేటువంటి ఫార్మర్ కి కృతజ్ఞత భావంతో కేతివాలా అనేటువంటిది ఒకటి సంస్థ వచ్చింది. దాని వలన ఫార్మర్స్ యొక్క జీవితంలో ఒక మార్పు తీసుకురావాలి. ఫార్మర్స్ కి ఏమేమి అవసరం అవుతాయో అవన్నీ కూడా అందుబాటులో చేయాలనేది ముఖ్యమైనటువంటి ఉద్దేశము. somebody else take care of the admin aspect అండి. నేను I will continue my discussion. Yes, please keep accepting whoever has a right to accept new participants. Thank you so much. And అందరు కూడా నా హృదయపూర్వకంగా ఆహ్వానం పలుకుతూ మీకు కొద్ది విషయాలు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. మొబైల్ ఫోన్స్ మీరు స్విచ్ ఆఫ్ మోడ్ లో పెట్టండి. తర్వాత ఈ అటెండెన్స్ మీరు ఈ పార్టిసిపేట్ చేసినందుకు మీకు ఒక సర్టిఫికేట్ రావాలంటే మేము ప్రెజెంట్ చేస్తున్నటువంటి డైలాగ్ తర్వాత చార్ట్ రూపంలో మీకు ఒక లింక్ ఇస్తాము. దాంట్లో ఫీడ్బ్యాక్ ప్లస్ మీరు రాబోయే ప్రోగ్రామ్ రిజిస్ట్రేషన్ వివరాలు కూడా చూడొచ్చు. ఒక చిన్న యాప్ అన్నమాట. మనకి ఈ రోజుల్లో ముఖ్యంగా భారతదేశంలో ఏదైనా యాప్ డౌన్లోడ్ చేయడం అందరికీ ఈజీ, మన రైతులకు కూడా. సో ఒక ఆండ్రాయిడ్ యాప్ ఉంటుందండి. అది నేను డౌన్లోడ్ చేయడానికి 1 నిమిషం పట్టింది అంతే. కేతివాలా అని దాని పేరు. గూగుల్ ప్లే స్టోర్ లో దొరుకుతుంది. అది ఆండ్రాయిడ్ లోను, యాపిల్ స్టోర్ లో కూడా దొరుకుతుంది. సో ఇది మీరు ఇన్స్టాల్ చేసినట్లయితే మీకు ఈ రైతులకు సంబంధించిన విషయాలన్నీ క్లుప్తంగా అందులో దొరుకుతాయి. మీకు ఈ రైతులకు మేము రైతుల కోసం అని చెప్పి కొన్ని ప్రక్రియలు తీసుకొచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేతి కార్నర్ అనేది రైతులకు ఒక మంచి మినిమం సపోర్ట్ ప్రైస్ లాంటిది. అంటే తను ఫార్మర్స్ మంచి గిట్టుబాటు వచ్చేటువంటి ఒక అవకాశం ఇస్తున్నాం అనమాట దాని ద్వారా. సో అది మీకు వాటి వివరాలు ఇంకా వస్తాయి. కేతి కార్నర్ తర్వాత కేతి కేంద్ర అనేటువంటిది మనకు ప్రతి కొన్ని మండల వికాస్ కేంద్రాలు తీసుకొని వాటిని మేము కేతి కేంద్రాలను అక్కడ స్టార్ట్ చేస్తాము. కేతి పురస్కార్ అనేది రాబోయే కొద్ది రోజుల్లో కొన్ని మంచి మంచి కార్యక్రమాలు చేపట్టిన వాళ్ళకి, ప్రోగ్రెసివ్ ఫార్మర్స్, మంచి స్పీకర్స్ ఉంటారు కదా, వాళ్ళందరికీ పురస్కారాలు ఇవ్వటం. కేతి సమిట్ అనేది ఒక పెద్ద ఈవెంట్ స్టార్ట్ చేస్తున్నాం. ఆ ఈవెంట్ లో ఈ ఫేస్ టు ఫేస్ ఉంటుంది, ఎగ్జిబిషన్స్ కూడా జరుగుతాయి. కేతి కోశ అనేటివి, వీటన్నిటి గురించి వివరాలు ఇంకా వస్తాయి. కేతి కోశ అనేది ఒక మనకు ల్యాండ్ బ్యాంక్ లాంటిది. ఆ కేతి కోశ ద్వారా మనము ఎవరైతే ల్యాండ్ వాళ్ళు మనకు అందుబాటులో ఉంది, వాళ్ళు వాటిని సరిగ్గా కల్టివేషన్ చేయలేకపోతున్నారో వాళ్ళకు మేము సహాయం ఇచ్చి మంచి స్మాల్ ఫార్మర్ ని తీసుకొచ్చి
వాళ్ళ ఫార్మింగ్ చేయించి ఆ విధంగా ఇద్దరికి కూడా మంచి చేసే విధంగా దోహదం చేస్తామన్నమాట. కేతి డైలాగ్స్ మీరు ఇప్పుడు వింటున్నట్టే ఒక డైలాగు ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ ఇంకా వేరే భాషలో కూడా స్టార్ట్ చేస్తున్నాం. ఒక మ్యాగజైన్ ఉంది, కేతివాలా మ్యాగజైన్ అగ్రి న్యూస్ అనేది ఒకటి ఉంటుంది. 24 అవర్స్ యూట్యూబ్ లో కూడా అవైలబిలిటీ ఉంటుంది. కేతి కళ్యాణ్ అనేది నివేశక్స్ నేను ఫార్మర్స్ ని ఇద్దరిని దగ్గర తీసుకొచ్చి వాళ్లకు ఫైనాన్స్ అరేంజ్మెంట్స్ అనేది వాళ్ళకు మధ్యలో ఒక గ్యాప్ తగ్గించి వాళ్ళిద్దరికి మధ్యలో ఎవరైతే డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నారో తర్వాత ఎవరికైతే రిక్వైర్మెంట్ ఉందో వాళ్ళిద్దరికి మధ్య గ్యాప్ తగ్గించడానికి మేము ప్రయత్నం చేస్తాం. వీటినే కొంచెం వివరంగా ఇందులో ఇంగ్లీష్ లో ఇచ్చాము. మీరు ఇష్టమైన విషయాల గురించి అందులో చూసుకోవచ్చు. నేను ఐ డోంట్ వాంట్ టు రీడ్ అవుట్ ఎవ్రీథింగ్. రాబోయే కొద్ది వారాల్లో మీకు ఈ డైలాగ్స్ ప్రతి వారం ఒక డైలాగ్ ఉంటుంది తెలుగులో, తర్వాత ప్రతి ఫ్రైడేకి ఇంగ్లీష్ లో డైలాగ్ ఉంటుంది. ఈ రోజు గురువారం, ప్రతి గురువారం తెలుగులో డైలాగ్ ఉంటుంది. ఈ కేవీ డైలాగ్ 5 అనేది కూడా మేము ఆల్రెడీ ప్లాన్ చేసాము. వాటి వివరాలు మేము మీ ముందు తీసుకొస్తాం. రాబోయేటువంటి కేవీ డైలాగ్ 5 మీకు ఫీడ్బ్యాక్ తోటి ఆ వివరాలు అందులో చూపిస్తాము. ఒక స్క్రీన్ అది పొమిగ్రనేట్ మీద ఒక మంచి రీసెర్చ్ చేసినటువంటి ఒక వ్యక్తి ఆయన మాట్లాడతారు. ఇటీవల ఇందాక చూపించినటువంటి కార్యక్రమాలన్నిటితో సహా ఇంకా కొన్ని యాక్టివిటీస్ చేస్తున్నారు. అదేంటంటే ఫైనాన్స్, తర్వాత ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ అందించడము, ఒక మార్కెటింగ్ ప్లేస్, ఒక బయర్స్ కిను ఆక్షన్ లాంటిది ఒకటి చేయడం, తర్వాత స్పేర్ పార్ట్స్, మిషనరీ అంటే అగ్రికల్చర్ మ్యానుఫ్యాక్చరింగ్ అసోసియేషన్ తో మేము కొలాబరేట్ అయ్యి ఇన్సూరెన్స్ యాక్టివిటీస్, ఫార్మర్స్ కావాల్సినటువంటి శిక్షణ, స్కిల్స్, తర్వాత వాళ్ళకి కావాల్సిన గైడెన్స్, సపోర్ట్. ఈ రోజు ప్రధాన వక్త సుధారెడ్డి గారు కూడా చాలా వాళ్ళ వాళ్ళ పరిజ్ఞానంతో పాటు చాలా మంది రైతులకు వాళ్ళ జ్ఞానాన్ని పెంచి వాళ్ళని ముందుకు తీసుకువెళ్ళారు. సీడ్స్, క్రాప్స్, తర్వాత బోర్వెల్స్, స్మార్ట్ ఫార్మింగ్ అనేటువంటివి మేము చేస్తాం. డైలాగ్స్ గురించి ఆల్రెడీ చెప్పాను. అందులో అగ్రిటెక్ కంపెనీస్ లో స్పెషలిస్ట్ని పిలిపించి మేము చూపిస్తాం. ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళ ఫొటోస్ ఉంటాయి. ఈ రోజు మనతో ఇంటరాక్ట్ అవుతున్న వక్త ఫోటోగ్రాఫ్ కూడా నెక్స్ట్ పరిచయం చేస్తాం. ఈ విధంగా నేను ఒక ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో ఏరోనాటికల్ ఇంజనీర్ అండ్ డ్రోన్స్ లో అగ్రికల్చర్ సంబంధించి ఒక స్టాండర్డ్ తయారు చేయడానికి దోహదం చేశాను. తర్వాత ఇప్పుడు మన డ్రోన్ శిక్షణ ఒక సంస్థకి నేను డైరెక్టర్ని, ప్లస్ మన మోడరేషన్ చేస్తున్నాను కేతివాలా యాక్టివిటీస్ కి. నేను సెంట్రల్ గవర్నమెంట్ యాజ్ వెల్ యాజ్ ఇండస్ట్రీ మల్టీనేషనల్స్ లో నా సర్వీసెస్ అందించాను. సో వీటి గురించి ఆల్రెడీ ఒక మ్యాగజైన్ ఉంది. మేము ప్రతి 2 నెలలకు ఒక మ్యాగజైన్ తీసుకొస్తున్నాం. అది ఎవ్రీ మంత్లీ కూడా చేస్తున్నాము. ఇందులో నేను ఇందాక చెప్పినటువంటి కార్యక్రమాలు అన్నిటి గురించి కేతి కార్నర్ కానివ్వండి, డైలాగ్స్ కానివ్వండి, తర్వాత ఫార్మర్ ప్రొడ్యూసింగ్ ఆర్గనైజేషన్స్ కి ఏం కావాలి, తర్వాత ఉమెన్ ఫోకస్డ్ గా అగ్రి క్వీన్ అని చెప్పి అలాంటివి, కేతి స్పాట్ లైట్ కొన్ని పర్టికులర్ ఏరియా గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం, ఆ విధంగా కొన్ని ఫోకస్డ్ డిస్కషన్స్ అవి ఇందులో చేస్తుంది. ఇందులో మాకు ఇప్పటి వరకు వాళ్ళ పరిజ్ఞానాన్ని అందించిన వాళ్ళు మాతో సహకరించి సమాజానికి ఈ అగ్రికల్చర్ మీద వాళ్ళ జ్ఞానాన్ని పంచిన వాళ్ళలో వీళ్ళ కొన్ని ఫోటోగ్రాఫ్స్ ఇవి. అందులో ముఖ్యంగా చెప్పడానికి ఇస్రో చైర్మన్ రిటైర్డ్ కిరణ్ కుమార్ గారు కూడా ఉన్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ డాక్టర్ ఓంకార్ గారు, ఎంసివి ప్రసాద్, ఇందులో చాలా మందికి అవార్డ్స్ వచ్చాయి ప్రెసిడెంట్ లెవెల్లో. చాలా మంది కాలేజ్ ప్రొఫెసర్స్, రీసెర్చర్స్ ఉన్నారు. ఈ మధ్య తెలుగులో మనం ముందుకు వచ్చినటువంటి డైలాగ్స్ లో హైదరాబాద్ లో చింతల వెంకటరెడ్డి గారు, తర్వాత కోటింరెడ్డి సుధాకర్ రెడ్డి గారు, తర్వాత మదనపల్లి ఎంసివి ప్రసాద్ గారు చెప్పుకోవాల్సిన ముఖ్యమైనటువంటి భక్తులు. నరసింహ కిషోర్ కోక గారు కూడా బెంగళూరులో ఉంటారు. సో ఈరోజు మనకు శ్రీమతి సుధారెడ్డి గారు కేఎన్ బయోసైన్సెస్ వ్యవస్థాపకులు, మేనేజింగ్ డైరెక్టర్, ఆమె మన దగ్గర ఉన్నారు. తర్వాత
ఆమె ప్రెజెంటేషన్ కూడా మా దగ్గర ఉంది. మేము వి విల్ ప్రెజెంట్ ఇట్ అండ్ షీ విల్ టాక్. అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అమ్మా. అండ్ ఆమె గురించి ఒక కొద్ది విషయాలు. ఆమె 1997లో ఒక కంపెనీ స్టార్ట్ చేసింది, టిష్యూ కల్చర్ యూనిట్. ఎప్పుడంటే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో బయోకెమిస్ట్రీ చదివిన తర్వాత, మాస్టర్స్ చదివిన తర్వాత, ఇది చాలా అది టిష్యూ కల్చర్ ప్లాంట్స్ చాలా సక్సెస్ఫుల్ అయిన తర్వాత ఆ, చాలా మంది ఫార్మర్స్ ని ఆమె కలిసి వాళ్ళ అగ్రికల్చర్ ప్రాక్టీసెస్ ని ఇంప్రూవ్ చేయటం, సాయిల్ హెల్త్, తర్వాత ఓవరాల్ ఎన్వైర్న్మెంట్ ని ఎలా ఇంప్రూవ్ చేయటం అనే విషయం మీద ఆ బయో ఫెర్టిలైజర్స్, మైక్రోబియల్ బేస్డ్ ప్రొడక్ట్స్ ని ఆమె అగ్రికల్చర్ లో ముందు తీసుకొచ్చారు. ఆ విధంగా కేఎన్ బయో సైన్సెస్ అనేది తీసుకొచ్చి దాన్ని మొత్తం భారతదేశంలో సస్టైనబుల్ అగ్రికల్చర్ కి ప్రధానమైనటువంటి ఒక ప్లేయర్ కింద పొజిషన్ చేశారు. ఆ ఆ ప్రయత్నంలోనే ఆమె చాలా ట్రైనింగ్స్ ఇచ్చారు ఫార్మర్స్ కి. తర్వాత నేషనల్ అగ్రికల్చరల్ బోర్డ్ ఫర్ డెవలప్మెంట్, నాబార్డ్ బ్యాంక్ వాళ్ళ ఏజెన్సీ కూడా ఫార్మర్స్ ని ఏ విధంగా పైకి తీసుకురావాలి అనే విషయంలో ఆమె దోహదం చేశారు. సో మీరు ఈ డైలాగ్ వింటున్నప్పుడు, మేడం మాట్లాడుతున్నప్పుడు, మీరు ప్రశ్నలు వచ్చినప్పుడు నోట్ చేసుకోండి, మీరు రైజ్ చేయండి. మీరు ఎవరైతే హ్యాండ్ రైజ్ చేస్తున్నారో వాళ్లకు మీ ప్రశ్న మేము చదువుతాము, లేదా మీరే మాట్లాడొచ్చు. ఇప్పుడు చాట్ లో కొన్ని ఏవో ఉన్నాయి ఇప్పుడు. రైట్, లాట్ ఆఫ్ ఇన్ఫో అండ్ పీపీటీ, ప్లీజ్ షేర్ ద పీపీటీ లేటర్. ఓకే, థ్యాంక్స్ అండి. మేము వి విల్ డూ అవర్ బెస్ట్ టు సపోర్ట్ ఆల్ యువర్ రిక్వైర్మెంట్స్. ఇప్పుడు ఏం చేస్తామంటే ఐ విల్ ప్రెజెంట్ మేడమ్స్ ప్రెజెంటేషన్. సో దిస్ యాక్చువల్ టుడే మన క్లాస్ ఏంటంటే రీజనరేటివ్ ఆఫ్ అగ్రికల్చర్, అంటే వ్యవసాయం ఎలా మళ్ళీ మార్చాలి మనం అని చెప్పి ఈకో రెవల్యూషన్ మీద టాపిక్ మీద మీకు డిస్కస్ చేస్తున్నాను నేను ఈరోజు. ఎలా చేయాలి రీజనరేటివ్ ఆఫ్ అగ్రికల్చర్. ఫస్ట్ స్లైడ్. సెకండ్ ఏంటంటే అసలు ప్రస్తుతం ఏంటంటే గ్లోబల్ వార్మింగ్, సాయిల్, ఎయిర్ మొత్తం కంటామినేషన్ వచ్చేసింది. భూమిలో హ్యూమస్ లేదు, ఆర్గానిక్ కార్బన్ లేదు, మైక్రో న్యూట్రియంట్స్ లేదు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నమాట. ఇప్పుడు కొత్తగా ఏంటంటే తెలంగాణలో వరిలో గల మీకు స్టెమ్ బోరర్స్ విపరీతంగా వస్తున్నాయి అన్నమాట. ఏ కెమికల్స్ కి తట్టుకోవట్లేదు. అట్లనే మామిడిలో మీరు కొత్తగా చూస్తే మ్యాంగో హాపర్ విపరీతంగా వస్తుంది. అది మామూలు చిన్న పెస్ట్ అన్నమాట. ఇప్పుడు కొత్త పెస్ట్ ఎక్కువ విపరీతంగా వస్తున్నాయి. సో కొత్త డిజీజెస్, పెస్ట్ విపరీతంగా అవుతున్నాయి. ఫ్లవర్ పడిపోతుంది. చిత్తూరు సైడ్ అయితే మామిడి తోటలలో పూత రాలిపోతుంది, పాలినేషన్ జరగట్లేదు, దిగుబడి పడిపోతుంది అని మామిడిలో చాలా మంది ఫోన్ కాల్స్ చేస్తున్నారు, వరిలో ఫోన్ కాల్ చేస్తున్నారు. పెట్టుబడి ఈసారి చిల్లీస్ లో మొత్తం విల్ట్ వచ్చిపోయింది. ఇవన్నీ ఇప్పుడు ప్రజెంట్ సినారియో. దీన్ని కానీ మనం చేయకపోతే, మనం కంట్రోల్ చేయకపోతే మన ఫ్యూచర్ లో మనకు అన్నం, నీళ్లు, గాలి ఉండదు. సెకండ్ పాయింట్, థర్డ్ స్లైడ్. ఇండియాలో కార్బన్ ఎర్రదంతా చూసారా, అదంతా కార్బన్ లెవెల్స్ తక్కువ ఉంది. అంటే కార్బన్ లేదు, రెడ్ కలర్ ఉందంతా. కార్బన్ లేకపోతే అసలు వ్యవసాయం చేయాలంటే చాలా కష్టం, పెట్టుబడి విపరీతంగా ఉంది. అసలు కార్బన్ అంటే ఏంటి? కార్బన్ ఏంటంటే ఆర్గానిక్ కార్బన్ అంటే ఉంటే ఏమైపోతుందంటే మొక్కకు ఒక ఎనర్జీ వస్తుంది. మనకి ప్రోటీన్ ఎట్లా ఎనర్జీ అంటారు, ఆర్గానిక్ కార్బన్ కూడా ఒక ఎనర్జీ సోర్స్. దేనికి? మొక్కలకి కావచ్చు, మైక్రో ఆర్గానిజం కావచ్చు. ఆర్గానిక్ కార్బన్ ఉంటే టు మెయింటైన్ ద సాయిల్ స్ట్రక్చర్ అండ్ రీటైన్ ద సాయిల్ ఏరియేషన్ అండ్ వాటర్ రిటెన్షన్. నీళ్ళుగా నిలబడతాయి. ఇప్పుడు నీళ్ళు ఉండవు ఫ్యూచర్ లో, నీళ్ళ కోసం కూడా పోరాడతాం మన ఫ్యూచర్ లో. కాబట్టి ఆర్గానిక్ కార్బన్ డెఫినెట్లీ పెంచాలి. పెంచాలి అంటే ఉత్తి యూరియాలు, డిఏపీలు, గుళికలు వేస్తే కాదు. దానికి మనం పెంచడానికి కవర్ క్రాప్ సీడ్స్ వేయాలి. ఎలా వేయాలి కవర్ క్రాప్ సీడ్స్? పంటకి మధ్యలో ఇలాంటి గడ్డి కానీ, లేకపోతే పంటకి మధ్యలో ఇంకొక పంట కానీ వేయాలి. ఇప్పుడు కవర్ క్రాప్ సీడ్స్ లో రైతులు ఏం చేయాలంటే కూరగాయలు కానీ, పల్లీలు కానీ వేస్తే చాలా మందికి ఎరువు దొరకట్లేదు. ఎరువు దొరకకపోతే మీరు ఏం చేయాలంటే ఎండిపోయిన చెత్త కానీ, ఎండిపోయిన ఆకులు కానీ ఇది వేసేసి డీకంపోజింగ్ బ్యాక్టీరియా వేసి కప్పేస్తే కొన్ని రోజుల తర్వాత అది ఎరువు అయిపోతుంది. లేకపోతే ఇలా ఉండి దీంట్లో యూరియాను, దీంట్లోనే గుళికలు, దీంట్లోనే అన్ని వేస్తే ఇంక ఫ్యూచర్ మీకు వ్యవసాయం రాదు. ఈ చిన్న ఎక్సర్సైజ్ రైతు చేస్తే బోల్డ్ డబ్బులు వస్తాయి. అన్ఇమాజినబుల్ మనీ ఉంది దీంట్లో వ్యవసాయం. సో దీనికి కవర్ క్రాప్ సీడ్స్ తప్పనిసరి రైతులు ముందుకు చేయాలి, డీలర్స్ అమ్మాలి. కవర్ క్రాప్ అంటే ఏంటంటే మీకు మళ్ళీ చెప్తారు, బయోచార్. నో టిల్లింగ్ అంటున్నారు కొత్తగా. టిల్లింగ్ అంటే దున్నేది లేదు పొలంలో, పొలం యాజ్ ఇట్ ఈస్ గా వదిలేయాలి. బయోచార్ వాడాలి. బయోచార్ అంటే ఒక బొగ్గులు అనమాట. ఆ బొగ్గుని బయోచార్ అంటారు. బొగ్గు వేస్తే కార్బన్ లెవెల్ పెరుగుతాయి.
స్విట్జర్లాండ్ లో ఆకులు, ఎండిపోయిన ఆకుల్ని బ్రౌన్ గోల్డ్ అంటారు. ఎండిపోయిన ఆకులు కూడా పడేయడు, ఎందుకంటే ఆ ఆకులు ఎరువు అవుద్ది, ఆ ఎరువు మళ్ళీ మొక్కలకు అందుకుంటాడు. సో బ్రౌన్ గోల్డ్ కాంపోస్ట్. ఆల్టర్నేటివ్ క్రాప్స్ వేసుకోవాలి, ఇట్లా వీట్ కానీ ఇంకేదైనా ఒకటేసారి అదే వేసుకోకూడదు అనమాట. పంట మార్పుడు ఉండాలన్నమాట ఎక్కువ. ఇది వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తేనే కార్బన్ పెరుగుద్ది. ఒక్కసారి కార్బన్ పెరిగిందంటే ఇప్పుడు పెట్టుబడి తగ్గద్ది, దిగుబడి బాగా వస్తుంది అనమాట. ఇప్పుడు కార్బన్ పూర్తిగా లేదు ఇండియాలో. తర్వాత ఎక్కువ రివల్యూషన్ టు రీరిజనబుల్. అసలు ఎక్కువ రివల్యూషన్ అంటే ఇంప్రూవ్ ద సాయిల్ హెల్త్, భూసారాన్ని పెంచాలి. లేదంటే భావితరాలకి ఉండదు ఈ భూమి. ఈ భూమి భావితరాలకు ఉండాలంటే ఏం చేయాలి? బాగా సారవంతం పెంచాలి. అందరు అనుకుంటారు బ- మనం మంచి మంచి ఇల్లు కట్టించి కారు కొనిస్తే భావితరాలు ఉంటారు. కాదు, భావితరాలు ఉండాలంటే మంచి భూమి ఉండాలి. ఆ భూమి ఉండాలంటే మనం అందరం చేయగలపాలి. చదువుకున్న వాళ్ళు, చదువుకున్న లేని వాళ్ళు, ఫార్మర్సే కాదు, రైతులే కాదు, మనమేమో హాయిగా కారులో కూర్చున్నాం వాళ్ళు తెచ్చిస్తారు కూడా కాదు. అందరం చేయగలిగితేనే మనం ఈ భూమిని కాపాడుతాం. రేపు ప్రపంచానికి పిల్లల కోసం ఈ భూమిని ఉంచాలంటే అందరం చేయగలపాల్సింది. లేదా మనం ఇట్లా చేసామంటే ఏదో ఒక రోజు మనకి అన్నం కూడా దొరకదు చివరికి. తర్వాత మినిమం టిల్లేజ్. టిల్లేజ్ అంటే భూమిని దున్నకూడదు పై పైన. ఎక్కువ దున్నారనుకో బత్తాయి చెట్లకు ఎరుకులు చచ్చిపోతుంటాయి, నేను గమనించింది. తర్వాత దానిమ్మలు ఎక్కువ దున్నారనుకో, కలుపు మందు వాడారనుకో, కాయ మీద మచ్చ వస్తున్నాయి. ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి వాళ్ళు. నేను ఆపండి దున్నొద్దంటే అసలు ఆపిన వాళ్ళకి అందరికీ మంచి రిజల్ట్ వస్తుంది. తర్వాత వాట్ ఈస్ దిస్ కవర్ క్రాప్? కవర్ క్రాప్ అంటే ఏంటంటే ఈ మధ్యలో, ఈ దానిమ్మ మధ్యలో, బత్తాయి మధ్యలో, అరటి మధ్యలో, ఈ పసుపు మధ్యలో మీరు గ్రాసెస్ గెడ్డేసుకోవచ్చు, కలుపు రాదు. బ్రాసికేయాస్ అంటే ఈ ముల్లంగి మొక్కలు లాంటివి. తర్వాత లెగ్యూమ్స్ అంటే మనకి మన పప్పు ధాన్యాలు వేసుకోవచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్. నేనైతే ఈ నడం రైతులకి వెంటనే ముల్లంగి చెట్లు చుట్టూ, దానిమ్మ చుట్టూ వేసేసేసి దాంట్లోనే కుళ్ళిపోయింది అనుకో, మీకు అప్పర్ లేయర్ ఆఫ్ ద సాయిల్ కానీ, ఎరువులు కానీ, మినరల్స్ కానీ చాలా డిఫరెన్స్ చూస్తున్నారు. తర్వాత క్రాప్ రొటేషన్. వరి వేసిందే వేస్తారు, వేసిందే వేస్తారు, ఇంకేం వస్తుంది పంట? తర్వాత కాంపోస్ట్, బయో ఆర్గానిక్ ఇన్పుట్. కాంపోస్ట్ చాలా ఇంపార్టెంట్. ఈరోజు మీకు పశువులు లేవు, ఎక్కడ దొరుకుతాయి? యూరియా లేదు, డిఏపి లేదు, యూరియా డిఏపి ఉంది. కాంపోస్ట్ దొరకటం చాలా కష్టంగా ఉంది. కాకపోతే ఎండిపోయిన ఆకులు, చెత్తగా ఇవన్నీ మీ భూమిలో వేసుకుంటే అది కుళ్ళిపోయి ఎరువైపోద్ది. దీనివల్ల ఏమైపోద్ది? ఇవన్నీ వాడిన వల్ల భూమి సారవంతం పెరుగుద్ది. బెటర్ వాటర్ రిటైన్స్, అంటే నీళ్లు బాగా నిలుస్తాయి. ఎక్కువ యూరియా కానీ డిఏపీలు కానీ వేస్తే నీళ్లు ఎక్కువ కావాలి. ఇప్పుడు నీళ్ళకి ప్రాబ్లం అవుద్ది ఫ్యూచర్ లో. ఫ్యూచర్ లో విత్తనం వాటర్ కోసం వస్తుందంట. కాబట్టి వాటర్ మనం చాలా జాగ్రత్తగా చూడాలి. తర్వాత అగెనెస్ట్ పెస్ట్ అండ్ డిసీజెస్ తగ్గిపోతాయి, దిగుబడి పెరుగుద్ది. ఈ కలుపు మొక్కలు కూడా తగ్గిపోతాయి, రెడ్యూస్ వీడ్స్. రెడ్యూస్ కెమికల్ ఇన్పుట్స్ తగ్గిపోతాయి, ఫార్మర్ కి బోల్ డబ్బులు మిగులుతాయి. ప్రతి రైతుకి డబ్బులు కావాలంటే ఈ ప్రాక్టీస్ చేస్తే ఆయన జోబి నిండా డబ్బులు ఉంటాయి. సో మీరు రైతులకి ఏం చెప్పాలంటే, మీకు డబ్బులు కావాలంటే ఈ వ్యవసాయం చేయాలి. వాళ్ళే కాదు, ఎవరు? రైతులే కాదు, మనం కూడా వ్యవసాయం చేసుకుంటే ఉద్యోగాలు కన్నా ఎక్కువ డబ్బులు వస్తాయి. నెక్స్ట్ ఏంటంటే ఈ మైక్రో ఆర్గానిజమ్స్. వీటి మీద ఏంటంటే భూమిలో చాలా మైక్రో ఆర్గానిజమ్స్ ఉంటాయి. ఏవి తక్కువ ఉండే చూసి కదా ఇప్పుడు అమెరికాలో మళ్ళీ కొత్తగా ఆ మైక్రోబ్స్ ఏవేవి ల్యాక్ అయినాయో సాయిల్ లో చూసి మళ్ళీ భూమిలో వేస్తున్నారు. ఇవి చాలా రోల్ ప్లే చేస్తున్నాయి భూమిలో, అన్ని ఇమాజినబుల్ రోల్ ప్లే చేస్తున్నాయి. భూమిలోనే కాదు, మనిషిలో గడ, మనిషి పొట్టలో గడ, ఆ పశువుల్లో గడ చాలా రోల్ ప్లే చేస్తున్నాయి. ఇవి తెలియక చాలా మంది మనం చంపేశాం వీటిని. ఇది మన పాత పురాణ కాలంలో ఇంటింటిలో ఇది మనకి కలిచారు, పురాల కుండ అని ఇంటింటినే ఉండేది. ఆ కుండలు ఇవి మిలియన్స్ ఆఫ్ మైక్రోబ్స్ ఉండేవి. అందరం తినేవాళ్ళం, రోజు తినేవాళ్ళం. సద్దన్నం వేసుకొని ఈ కలి నీళ్ళు వేసుకొని తాగేవాళ్ళు. అదే బ్యాక్టీరియాస్ భూమిలో కూడా ఉండేది. అప్పుడులో ఏం జరిగేవాళ్ళు? మీరు చెరువులో నీళ్లు, బావిలో నీళ్లు తాగేవాళ్ళు. ఇప్పుడు ఏంటి? మినరల్ వాటర్ తాగుతున్నారు. అది హెల్త్ కి చాలా ప్రాబ్లం వస్తుంది. ఈ మైక్రోబ్స్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇది ఇది డెఫినెట్లీ సాయిల్ లో అన్ని పంటల్లో ఉండాల్సిందే. నాకు వద్దు, నేను చేయను అంటే కష్టమయ్యేది రైతుకి, మనకేం కాదు అది. సో దీన్ని వాటర్ సైక్లింగ్ జోన్స్, దీనివల్ల ఈ రిజల్ట్స్ అన్ని వస్తాయి ఈ మైక్రోబ్స్ వాడితే. ఏంటి? కలుపు మందు తగ్గుద్ది, పెస్ట్ అండ్ డిసీజ్ తగ్గుద్ది, వాటర్ హోల్డింగ్ కెపాసిటీ, నీళ్లు బాగా నిలబెట్టద్ది భూమి. సో ఇన్పుట్ కాస్ట్ తగ్గుద్ది, మీకు మంచి టేస్ట్ ను, బెటర్ షెల్ఫ్ లైఫ్ వస్తుంది. ఇంకోటి ఏంటంటే చాలా మంది మాకు పాము వద్దు, కప్పొద్దు, ఎలుకొద్దు, ఏం బొద్దింకులు వద్దు ఇలా అనడానికి వీల్లేదు. ఈ ప్రపంచంలో ఈ పురుగులన్నీ ఒక రోల్ ప్లే చేస్తాయి.
మన చిన్నప్పుడు ఒక సైన్స్ లో చెప్పేవాళ్ళు అనమాట ఇది ఫుడ్ వెబ్ గురించి. ఈ రోజు దాని గురించి పూర్తిగా మర్చిపోయి ఈ ఈ వెబ్ చూసేది ఏంటంటే, నేను ఒక రైతు ఒక వాటర్ మెలన్ పెంచితే మేడం ఫస్ట్ ఎలుకొచ్చి హోల్ చేసింది అన్నారు, సెకండ్ పాము వచ్చి ఆ ఎలుకను తినేసింది అన్నారు, థర్డ్ నెమిలి వచ్చి ఆ పాముని తినేది అన్నారు. దట్ ఈస్ ద సైకిల్. ఇవన్నీ వద్దు అంటే ఓన్లీ అపార్ట్మెంట్స్ ఈ సిమెంట్ ఫ్లోరింగ్స్ చేసుకుంటే ఫ్యూచర్ లో మన ప్రాబ్లమ్స్ చాలా ఫేస్ అవుతాం. ఇంకా తొందరలోనే ఫేస్ అవుతాం. మనం అందరం కలిపి చేయాల్సింది, అందరు చేయి కలవాల్సింది. నెక్స్ట్ తర్వాత ద యూజ్ ఆఫ్ కెమికల్ ఫర్టిలైజర్స్ కి ఎక్సెస్ ఆఫ్ వాటర్ కావాలి. ఇందాక చెప్పాను కదా, మీరు యూరియా వేసి నీళ్ళు పెట్టకపోతే మొక్క చచ్చిపోతుంది. కాబట్టి నీళ్ళు తగ్గాలంటే మీరు ఈ హెల్దీ సాయిల్ మీద మనం బాగా ఫోకస్ చేయాల్సింది. నాది కాదు అని అనుకోవడానికి వీలు లేదు. సో ఇంప్రూవ్డ్ వాటర్ ఫిల్టరేషన్, డిటేషన్ ఆఫ్ సాయిల్, ఇరోషన్, వాటర్ క్వాలిటీ ఇవన్నీ బాగా పెరుగుతాయి. సో మీకు మొక్క చుట్టూ రాకుండా ఏమి దొరకకపోతే ఎండిపోయిన ఆకులనే వేయండి, మీకు అది డిఫరెన్స్ చూస్తారు. నెక్స్ట్ మేమేం చేస్తామంటే ఈ మెన్యూర్స్ ఇస్తాం, కేక్స్ ఇస్తాం, మినరల్స్ ఇస్తాం, ఈ మైక్రోబ్స్ ఇస్తాం, ఈ మ్యాక్రోబియల్ అంటే ఈపిఎన్ ఇస్తా అండ్ హ్యూమస్ ఇస్తుంటాం అన్నమాట. ఇవన్నీ వాడితే ఇట్స్ ఎ గేమ్ చేంజర్ ఇన్ టర్మ్ ఆఫ్ ప్రాఫిటబిలిటీ అండ్ సస్టైనబిలిటీ. డబ్బులు బాగా వస్తాయి రైతుకి. అండ్ సస్టైనబిలిటీ అంటే వాళ్ళకి ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి. నెక్స్ట్ మైక్రోరైజా అనేది ఒక ఫంగస్ లాంటిది అనమాట. ఈ సృష్టి పుట్టినప్పుడు ఫస్ట్ దేవుడు ఏం చేశాడంటే ముందు ఇది పుట్టించాడు, ఏది ఈ వ్యామ్. తర్వాత మొక్కను పుట్టించాడు ఆయన. దేవుడు ఏం చేశాడు, ఫస్ట్ వ్యామ్ పుట్టించాడు, వ్యామ్ పుట్టించినాక మొక్క పుట్టించాడు. ఈ వ్యామ్ ఏం చేస్తుంది, దిస్ ఇస్ అమేజింగ్ ప్రోడక్ట్. అన్ని పంటలకు వాడాల్సిందే మీరు. నాకు ఈ పంటకు వాడతాను, నా పంటకు వాడినాను. ఈ వ్యామ్ అనేది ఏంటంటే ఇది ఒక ఫంగస్. ఈ మొక్క ఏరులోకి సహజీవనం చేస్తుంది. నత్రజని, భాస్వరము, పొటాషియము, మైక్రో న్యూట్రియన్స్ అన్ని మొక్కకు అందిస్తూ ఆ మొక్కతో పాటు సహజీవనం చేస్తుంది అన్నమాట. సో ఈ వ్యామ్ అనేది తప్పనిసరి అన్ని పంటలకు వాడాలి. మొన్న కాళహస్తి నుంచి ఒక రైతు ఫోన్ చేసి, అమ్మ ఈ డిస్ట్రిక్ట్ లో గ్రౌండ్ నెట్ లో విపరీతమైన నిమటోడ్స్ ఉన్నాయమ్మా అంటే, నేను వ్యామ్ ముందు నుంచి వాడితే ఆ వ్యామ్ వెళ్ళి ఆ హోల్లో కూర్చుంటే ఆ నిమటోడ్ వెళ్ళి మళ్ళీ దాంట్లో కూర్చోదు అనమాట. సో ఈ వ్యామ్ ప్లేస్ ఏ మేజర్ రోల్. ఇంకోటి విచిత్రం ఏంటంటే పక్క మొక్కకు లేకపోయినా ఈ వ్యామ్ ఈ చెట్టులో ఉన్న వ్యామ్ ఏమంటది, పక్క మొక్క కూడా తీసుకోండి అని చెప్పి ఆ చెట్టు చెప్పద్దంట, అలా షేరింగ్ చేసుకుంటారు. సో ఈ వ్యామ్ ఇస్ ఎ వెరీ ఇంపార్టెంట్ ప్రోడక్ట్. అందరు అగ్రికల్చర్ ఇది వేయాల్సిందే, వేస్తేనే వాళ్ళకి మంచి రిజల్ట్ వస్తుంది. పెద్ద చెట్లకైతే ఒకసారి 2 సార్లు వేస్తే మళ్ళీ దీన్ని వేయక్కర్లేదు, ఎందుకంటే ఎప్పటికీ ఉంటుంది. నాకు నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ ఇన్ సబ్జెక్ట్ ఏంటంటే ఈ ఈపిఎన్. ఇదంటే నాకు చాలా ఇంట్రెస్ట్ సబ్జెక్ట్. ఇది ఒక నిమటోడు 200 పురుగులు తింటుంది ఇది. 1, 2, 3 కాదు, ఎన్ని 200 టైప్స్ ఆఫ్ ఇన్సెక్ట్ పెస్ట్ ఇన్ కల్టివేటెడ్ క్రాప్ తింటుంది. ఇది సెకండ్ లార్జెస్ట్ సెల్లింగ్ ఇన్ ద వరల్డ్ అనమాట. అంటే వరల్డ్ లో ఇది లార్జెస్ట్ సెల్లింగ్ అవుతుంది ఆఫ్టర్ ద బీటీ. దీనికి రిజిస్ట్రేషన్ కార్డ్ అక్కర్లేదు, లైసెన్స్ కార్డ్ అక్కర్లేదు, ఆల్ ఓవర్ ద వరల్డ్. ఈ ఈపిఎన్ అనేది నేను టెక్నాలజీ కొన్నాను, తర్వాత ఫండెడ్ బై ద బైరాగర్ చేసింది. ఇది ప్రతి రైతు 1 కిలో 2 కిలోలు నీళ్ళలో వేసుకుంటే దాంట్లోనే బతుకుతూ నీళ్ళల్లోనే పురుగులు చంపుతూ అది బతుకుతుంది. ఇది ఏం చేస్తుంది, ఎన్ని పురుగులు తింటుంది, ఫర్ ఎగ్జాంపుల్ ప్యాడీలో కాండం తుంచే పురుగు తింటుంది, స్టెమ్ బోరర్. బీపీహెచ్ తింటుంది, పత్తిలో ఈవెన్ పింక్ బోల్ వామ్ తింటుంది, మేజులో ఆర్మీ వామ్ తింటుంది, భూమిలో పేడ పురుగు తింటుంది, చెదలు తింటుంది. మీరు గూగుల్ చేయొచ్చు, ఈ స్పెల్లింగ్ కొట్టుకోండి, ఎంటమోపాథోజెనిక్ నెమటోడ్ ఫర్ grubs, entomopathogenic nematode for brinjal borer, for pink bollworm. అలా మీరు గూగుల్ చేస్తే బోల్డ్ డేటా దొరుకుతుంది. పీజీపీఎస్ అంటే ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ రైజోబ్యాక్టీరియాస్. అమేజింగ్ బ్యాక్టీరియాస్ ఇవి, వెరీ ఇంట్రెస్టింగ్. ఈ బ్యాక్టీరియాస్ ఏం చేస్తాయి, ఇవన్నీ ప్రొడ్యూస్ చేస్తాయి. యాంటీబయోటిక్స్ అంటే యాంటీబయోటిక్, కాంపిటీషన్ అంటే ఈ చెడ్డ ఫంగస్ కి వాటికి కాంపిటీషన్ ఉంటుంది. హెచ్సిఎన్ ప్రొడక్షన్, వెరీ ఇంట్రెస్టింగ్. ఈ హెచ్సిఎన్ ఏం చేస్తుందంటే సైనైడ్ అనమాట. ఇది ఏం చేస్తుందంటే నిమటోడ్స్ కూడా చంపుద్ది అనమాట, దానికోసం ఇది ప్రొడ్యూస్ చేస్తుంది. తర్వాత ఎంజైమ్స్ ప్రొడ్యూషన్ చేస్తుంది, సిస్టమిక్ రెసిస్టెన్స్ డెవలప్ చేస్తుంది వేరే జబ్బులు రాకుండా. అట్లనే మొక్కకే కాదు, ఇది మొక్క చుట్టూ ఏరు చుట్టూ చూస్తున్నారు కదా, ఇదే మన మనిషి పొట్టలో కూడా ఈ మైక్రోబ్స్ కావాల్సిందే. క్యాన్సర్ కంట్రోల్ చేస్తుంది, అల్జీమస్ కంట్రోల్ చేస్తుంది, మొక్కకు చూడు ఎన్ని కంట్రోల్ చేస్తున్నాయో. సో ఇట్లనే ఇట్ కంట్రోల్స్ ఈవెన్ ఫర్ హ్యూమన్ బీయింగ్స్ ఆల్సో. ఏంటి పీజీపీఎస్ అంటే ఏంటి, అజోస్పరిల్లం, అజిటోబాక్టీరియా, బ్యాసిలస్ స్పీషీస్ ఇవన్నీ బ్యాక్టీరియాస్ కలిపి ఈ రోల్ ప్లే చేస్తుంది. పీజీపీఆర్ అనేది వెరీ ఇంపార్టెంట్. సో ఎవ్రీబడి షుడ్ యూస్ దిస్ పీజీపీఆర్. మనుషులకే కాదు, కుక్కలకే కాదు, మొక్కలకే కాదు, అన్నిటికీ వాడాలి.
ఇంక్లూడింగ్ నేను ఫ్లోర్ క్లీనింగ్ కూడా పంపిస్తున్నాను US కి. అండ్ ఇంక్లూడింగ్ మన బాత్రూమ్స్ క్లీనింగ్, మీరు హార్పిక్ వాడతారు కదా, దాని బదులు ఇది వాడండి. హార్పిక్ కదా, ఇట్ ఆల్సో క్యాన్సర్ కి రిలేటెడ్ గా ఉంటుంది, కార్కోజెనిక్. ఇప్పుడు ఈవెన్ ఫర్ ద క్లీనింగ్ ఆఫ్ ద టాయిలెట్స్ కదా, they're యూజింగ్ దిస్ కల్చర్స్ అనమాట. ఈ కల్చర్ అనేది మనకి ప్లేస్ ఎ మేజర్ రోల్ ఇన్ అవర్ లైఫ్. మనం వదిలేసామంటే కోవిడ్ లాంటివి వచ్చి మనం ఇంకొక వైరస్ వచ్చి తీసుకెళ్ళిపోతుంది. సో మనం అందరం కేర్ఫుల్ గా ఉండి వీటి మీద స్టడీ చేయాలి. నెక్స్ట్ ఈస్ ప్రీడేటర్స్. ఈ ప్రీడేటర్స్ అంటే ఏంటి? ఇవన్నీ మిత్ర పురుగులు. ఇది ఫ్యూచర్ ఆఫ్ అగ్రికల్చర్. ఇవి వాడాలి అందరు రైతులు. ఇవి ఒక బాక్స్ లో చేసి నేను రైతుకి అందాలని నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. ఈ ఈ ఈ భూలోకంలో 78% పురుగులు ఉంటాయి. దాంట్లో 10% చెడ్డగా ఉంటాయి, 90% మంచి పురుగులు ఉంటాయి. ఈ మంచి పురుగులకి ఆ తిండి కోసం చెడ్డ పురుగులు దేవుడు క్రియేట్ చేశారు. మంచి పురుగులకి తిండి కోసం చెడ్డ చెడ్డ పురుగులు క్రియేట్ చేశారు దేవుడు. సో మనం ఏం చేసాము, రెండు చంపేసేసరికి ఒక పురుగు విపరీతమైన ఉధృతి పెరిగిపోయి మనం కంట్రోల్ చేయలేకుండా అయిపోతుంది. కంట్రోల్ చేయడానికి దేవుడే ఇచ్చాడు. అలానే దేవుడు మనము పొద్దున 3:30 గంటలకు 4:30 గంటలకు లేస్తే బ్రహ్మముహూర్తం ఎలా అంటారో, ఈ మిత్ర పురుగులు కూడా పొద్దున్నే లేస్తాయి. ఎప్పుడు లేస్తాయి? 3:30 to 4:30. ఎప్పుడు నిద్రపోతే 6:30కి నిద్రపోతాయి. ఈ చెడ్డ పురుగులన్నీ 6:30కి నిద్రలేస్తాయి. ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో దోమలు ఎప్పుడు లేస్తాయి? 6:30కి లేస్తాయి, 3:30కి నిద్రపోతాయి. అట్లానే ఈ చెడ్డ పురుగులు, రసం పీల్చే పురుగు కావచ్చు, కాండం పీల్చే పురుగులు అన్ని రాత్రి నిలుస్తాయి. సో ఈ పురుగులన్నిటిని మీరు చదివి ఆ రైతులకి అందరికీ ఇస్తే మళ్ళీ రైతులు పెట్టుబడి అక్కర్లా, ఎందుకంటే వాటి రోల్ వాళ్ళు ప్లే చేస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, నిమ్మటోడ్స్ ఇవన్నీ లాభాన్ని చంపేస్తాయి. ఈ ట్రైకోకార్డ్స్ ఏం చేస్తే గుడ్డు మీదకి వెళ్ళి గుడ్డు పెడుతుంది. ఇది కనిపిస్తుంది కదా, గుడ్డు మీదకి వెళ్ళి గుడ్డు. ఈ రెడ్డివెడ్ బగ్స్ ఏమో పచ్చ పురుగు, లద్దె పురుగుని తినేస్తుంది. మీరు ఇవన్నీ మీరు వీడియోస్ దొరుకుతాయి యూట్యూబ్, మీరు అందరూ యూట్యూబ్ ఉంటాయి కాబట్టి ఈ నేమ్స్ చూసుకొని మీరు వీడియోస్ చూసుకోవచ్చు. ఇది టెట్రాస్టిక్కస్ ఏమో ప్యూపా మీదకి వెళ్ళి గుడ్డు పెడుతుంది. ఇదేమో గ్రీన్ లేస్ వింగ్స్, అమేజింగ్ ప్రోడక్ట్. ఇవి ఒక 10 వదిలేస్తే మీకు రసం పిలిచే పురుగులన్నీ పోతాయి అన్నమాట, ఎక్కువ కూడా అక్కర్లే. నెక్స్ట్ అసలు రీజనరేటివ్ ఫైనల్ గా ఏంటంటే, ఫస్ట్ సాయిల్ డిస్టర్బ్ చేయకండి. సాయిల్ ఎప్పుడు ఎండలో కాకుండా కవర్ చేసేయండి. ఇది ఎండిపోయిన ఆకులు కానీ, ఇంకేదైనా గడ్డి కానీ, లేకపోతే ఇంకేమైనా పల్సెస్ కావాలి. మెయింటైన్ లివింగ్ రూట్స్ ఇన్ ద సాయిల్. రూట్స్ ఉండాల్సిందే లోపల, ఎందుకంటే కలిసి జీవిస్తాయి, ఒంటరిగా జీవించలేవు అవి కూడా. ప్లాంట్ డైవర్సిటీ ఉండాలా. మీరు మళ్ళీ ఆవులు గీవులు మళ్ళీ పొలంలోకి తెస్తే ఆ ఆనందమే వేరే ఉంటుంది. ఈ లాస్ట్ లో మీకు చెప్పాల్సింది ఏంటంటే, రైతులకి బోల్ డబ్బులు ఉన్నాయి. ఇది ఎగ్జాంపుల్ నేనే చెప్తాను, నా జీవితంలో నా ఎగ్జాంపుల్ నేను చెప్తాను. మా అమ్మ నాన్నగారు ఓన్లీ వ్యవసాయం చేసేవారు. దాంట్లో మా మదర్ కి బంగారం లైక్ గోల్డ్, డైమండ్స్, వడ్డానం ఇచ్చారు. అదే మా హస్బెండ్ బీచ్ లో చేశారు, హానెస్ట్ ఆఫీసర్. ఆయన ఏం ఇవ్వలేకపోయారు అన్నమాట. సో ఉద్యోగం బెటరా, వ్యవసాయం బెటరా? సో నేను చెప్పేది ఏంటంటే, వ్యవసాయంలోనే డబ్బు ఉంది. పెట్టుబడి తగ్గిస్తే బోల్ డబ్బులు ఉంది. కష్టపడి ప్లానింగ్ చేసుకుంటే హ్యూజ్ మనీ ఉంది. సో అందరం కలిపి వ్యవసాయం చేసుకుంటే, నా కొడుకు డాక్టర్ అయినా నేను ఊరికెళ్ళిపోయి వ్యవసాయం చెయ్యి, దానిమ్మ చూడు బోల్ డబ్బులు వస్తున్నాయని చెప్తున్నాను. కానీ ఇప్పుడు చాలా మంది రైతులు నేను చూసింది ఇండియాలో, డబ్బులు వస్తే చెప్పడు, డబ్బులు పోతేనే చెప్తున్నాడు. డబ్బులు వచ్చే రైతులు కూడా చాలా మంది ఉన్నారు, కానీ ప్లానింగ్ చేసుకొని ఎలా తక్కువ చేసుకోవాలా, హ్యూజ్ మనీ ఉంది ఈ ఉద్యోగాలకు అన్నిటికన్నా. అది నా మెసేజ్ అనమాట. రీజనరేటివ్ ఆఫ్ అగ్రికల్చర్ లో మీరు చేయాల్సింది ఓన్లీ 3 థింగ్స్. కార్బన్ పెంచుకోవాలి. కార్బన్ ఎలా పెంచాలి? ఫస్ట్ పాయింట్ అంటే బాగా చెత్త చెదారం భూమిలో వేసేయాలి. తర్వాత భూమిని ఎప్పుడు ఎండ తగలకుండా భూమిని కవర్ చేసుకోండి. తర్వాత నీళ్ళు నిలుస్తాయి, రేపు ఫ్యూచర్ లో నీళ్ళు ఉండవు కాబట్టి కవర్ చేసుకోవాలి. దాన్నే కవర్ క్రాప్ సీడ్స్ అంటారు. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేది ఏంటంటే, మీరు బ్రష్ కట్టర్తో కట్ చేసేయాలి కలుపు వస్తే. అక్కడే వదిలేయాలి, బ్రష్ కట్టర్తో వదిలేసి అది కుళ్ళిపోయి అది ఎరువైపోతుంది, దాన్ని పీకేయకూడదు అన్నమాట. సో కవర్ క్రాప్ సీడ్స్ మీద కూడా అందరు చదవండి, చాలా డేటా ఉంది. వాట్ ఈస్ కవర్ క్రాప్ సీడ్స్? ఈ మిత్ర పురుగుల మీద కూడా చదవండి, అసలు ఏంటిది, దాని మీద కూడా మీకు భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. అసలు మిత్ర పురుగులు నేను చేసింది కాదు, ఇది ఎవరు చేశాడు? సృష్టిలో భగవంతుడు చేశాడు కాబట్టి వాటి మీద మీరు అసలు నేను చెప్పిన సబ్జెక్ట్స్ అన్ని మళ్ళీ మీరు గూగుల్ చూడొచ్చు. వ్యామ్ ఒక ప్రోడక్ట్ మీరు డెఫినెట్లీ ఎవరైనా దగ్గర కొనండి. అలా 3-4 టైమ్స్ వాడండి. 5th టైం నుంచి మీరు వాడక్కల్లా, ఎందుకంటే మీ మొక్కల్లో ఉండిపోద్ది. మొక్క బతికున్నంత కాలం అది బతికుంటుంది. లైక్ కొబ్బరి తోటలు, అరటి తోటలు ఇనిషియల్లీ వేసుకుంటే ఎప్పటికీ ఉండిపోతుంది.
ఆ చుట్టూ చచ్చిపోతే అది చచ్చిపోదు. ఇది ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ అండి. మైక్రోబియల్స్ కానీ, ఈ ప్రీడేటర్స్ కానీ, ఈ మ్యాక్రోబియల్స్ కానీ, ఈ హ్యూమస్ సాయిల్ డెవలప్మెంట్ చేసుకోవడం కానీ అమేజింగ్ అండ్ హ్యూజ్ మనీ ఉంది. సో రైతులందరూ మళ్ళీ వ్యవసాయం వెళ్ళి అందరం కలిసి ఈ భూమిని మళ్ళీ కాపాడాలి. ఎందుకంటే ఖాళీ భూమి నీరు లేకపోతే ఇవే మోస్ట్ ఇంపార్టెంట్ మోర్ దెన్ బిల్డింగ్స్, కార్స్ అండ్ వీటికన్నా. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ ఈ భూమి మీద బతకాలి. సో ఇది నా చెప్పిన ఈరోజు రీజనరేటివ్ ఆఫ్ అగ్రికల్చర్ మీద కొన్ని స్లైడ్స్ తీసుకున్నా. ఎనీ డౌట్స్ ఉంటే అడగండి. థ్యాంక్స్ అండి. ఋగ్వేదంలో చెప్పినట్లు మన గ్రాండ్ చిల్డ్రన్ వాళ్ళ నుంచి మనము బారో చేసినటువంటి భూమి, ఈ వాయువు, వీటన్నిటిని మనము ఎంజాయ్ చేస్తున్నాము. వాటిని ప్రొటెక్ట్ చేయటం అనేది వాళ్ళకు కార్లు, బిల్డింగ్స్ కొనిచ్చే కంటేను మంచి సాయిల్ ని వాళ్ళకి అందించామంటే వాళ్ళ ఫ్యూచర్ బాగుంటుందని మీరు మెసేజ్ బాగా కన్వే చేశారు. ఇప్పుడు వీడియో ఆన్ చేస్తే మీ ఫేస్ చూస్తారు. తర్వాత ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, వాటిని మనము చర్చిద్దాం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ కంపానియన్ ప్లాంట్? వై డు వి నీడ్ ఫంగల్? ఇంకోటి ఇక్కడ నెక్స్ట్ ఒక పాయింట్ సార్ సుధాకర్ సార్ చెప్పినట్టు, ఫస్ట్ ఎర్త్ లో ఫస్ట్ పుట్టింది ఒక ఫంగస్. తర్వాతనే వి గాట్ ఆర్ ఫోర్ ఫాదర్స్ ఆర్ ఫంగస్. ఆ ఫంగస్ నుంచే మన అందరం వచ్చామన్నమాట. ఈచ్ వన్ ప్లేస్ వన్ రోల్. ఫంగస్ కానీ, బ్యాక్టీరియా కానీ. బట్ బ్యాక్టీరియా అంటే చాలా ఎక్కువ ఉంది, వెరైటీస్ ఆఫ్ బ్యాక్టీరియాస్ ఉన్నాయి కంపేర్ టు ఫంగస్. సుధాకర్ రెడ్డి గారి ప్రశ్న, how we isolate microbes that have been adapted to soils and characterized before developing biofertilizers and selling as commercial items అని ఒక ప్రశ్న. టేక్ ఇట్ ఇన్ సాయిల్ లోంచి తీసుకుంటాం. పిఎస్పి ఏదైనా మట్టి తీసుకుంటే దాంట్లో నుంచి పిఎస్పి ఐసోలేట్ చేసుకొని అసలు అది పిఎస్పి అసలు సాల్యుబలైజ్ చేస్తుందా లేదా దాని టెక్నిక్స్ లో మనం చూసి అది సాల్యుబలైజ్ చేస్తుందంటే వి డిక్లేర్ యాజ్ ఎ పిఎస్పి. దాని డిఎన్ఏ సీక్వెన్సింగ్ పంపించి వి ప్రిజర్వ్ దట్ అన్నమాట. ఇంకో ప్రశ్న అయినది, వాట్ ఈస్ పర్పస్ ఆఫ్ కంపానియన్ ప్లాంట్స్? వై డు వి నీడ్ డిఫరెంట్ ఫంగై టు బ్యాక్టీరియా రేషియో ఫర్ డిఫరెంట్ క్రాప్ టైప్స్ అని అడుగుతున్నారు. వై డు వి నీడ్ డిఫరెంట్ ఫంగస్? ఈచ్ వన్ ప్లేస్ వన్ రోల్ అన్నమాట. ఫంగై ఒక రోల్ ప్లే ఒక్కొక్క ఫంగై ఒకటి చేస్తుంది. మ్యామ్ ఒక ఫంగై రోల్ చేస్తుంది, ట్రైకోడర్మా ఒక రోల్ ప్లే చేస్తుంది. ఈచ్ వన్ లైక్ బివేరియా ఒక రోల్ ప్లే చేస్తుంది. ఈచ్ వన్ ప్లేస్ వన్ రోల్ అన్నమాట. మోహన్ గారు మీరు అడిగారు కదా హౌ టు స్టార్ట్ ఫార్మింగ్ అనేది. మీరు స్టార్ట్ చేయండి, భూసారం పరీక్ష చేద్దాము, కార్బన్ ఎంత ఉందో, వాటర్ ఎంత ఉందో. మీరు మొక్కలు వేయండి, ఆ మొక్క గ్రోత్ బట్టి మనం చెప్పవచ్చు. అవును, మీరు చెప్పారు స్టార్ట్ ఏం లేదు, ముందు మనం రీజనరేటివ్ అగ్రికల్చర్ లో ఒక చిన్న సింపుల్ టెక్నిక్. భూమిలో మంచి ఎరువు వేయాలా, పశువులు ఎరువు వేయండి, ఎండిపోయిన ఆకులు వేయండి, మన కవర్ క్రాప్ సీడ్స్ వేయండి. తర్వాత ఈ బయో ఫర్టిలైజర్స్, బయో పెస్టిసైడ్స్, ఈ మిత్ర పురుగులు వదిలేయండి. బార్డర్ క్రాప్స్ అన్నిటికీ ఏదైనా వేయండి, లేకపోతే ఏమంటే పక్క పొలాల్లోకి వెళ్ళిపోతాయి. మన దేశంలో చిన్నకారు రైతులు ఎక్కువ ఉంటారు కాబట్టి బార్డర్ క్రాప్స్ కూడా వేసుకుంటే, ఇప్పుడు సపోజ్ ఒక మోహన్ గారు 3 ఎకరాలు అని చెప్పారు అనుకోండి, దాని చుట్టూ కూడా మనం బార్డర్ క్రాప్ వేసుకోవాలి, లేకపోతే ఈ మిత్ర పురుగులు పక్క పొలాలకు కూడా వెళ్ళిపోతాయి. సో ఆ బార్డర్ క్రాప్స్ ఏంటంటే మనం మొక్కజొన్న వేసుకోవచ్చు, లైసీరియల్ వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అనమాట. సో ఈ బార్డర్ క్రాప్ వేసుకొని మీరు అవన్నీ మనకి ఫ్రీగా దొరుకుతాయి, ఆ విత్తనాలు కదా, ఇవన్నీ వేసుకుంటే మీకు అది ఈజీగా చేయవచ్చు. ఒంగోలు ఇంకంత డ్రై క్రాప్ ఎక్కువ అనమాట, ఒంగోలు ఏరియాలో అంతా. సో ఆ డ్రై క్రాప్స్ కి పల్సెస్ ఎక్కువ వేస్తుంటారు. సో ఆ పల్సెస్ కానీ మనం ఫర్టిలైజర్స్ కానీ మీరు కెమికల్ ఫర్టిలైజర్స్ తగ్గించి మీకు వాడుకోవచ్చు. ఇంకొక సింపుల్ ప్రశ్న అండి, ఒక కామన్ వ్యక్తి, ఆమ్ ఆద్మీ, అతను అగ్రికల్చర్ కి ఎలా ఇన్వాల్వ్ అవ్వచ్చు అనే ప్రశ్న అండి. దిస్ ఇస్ ద ఫోటోగ్రాఫ్. అగ్రికల్చర్ ఫస్ట్ వాళ్ళు భూమిలోకి వెళ్ళి ఫస్ట్ భూమి తీసుకొని ఆ భూమిని పరీక్ష చేసుకొని అసలు వాటర్ ఉందా లేదా చూసుకొని మొక్కలు వేసుకొని నేను ఒక మధ్యప్రదేశ్ లో ఒక 100 ఎకరాలు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ చూస్తున్నాను అనమాట. ఆయన అసలు నీళ్ళే వాడట్లే, ఆ చుట్టూ పడిపోయిన ఆకులన్నీ దాంట్లో వదిలేశారు. సింపుల్ టెక్నిక్ అనమాట అది. నీళ్ళన్నీ దాంట్లో వదిలేసేది, ఆకులన్నీ దాంట్లో వదిలేస్తే అట్లా తీస్తే మట్టిలో విపరీతమైన వాటర్ కనిపిస్తుంది, మెత్తగా ఎరువు కనిపిస్తుంది. ఏ మొక్కలు వేయండి కానీ మధ్యలో గ్యాప్ సూర్యుడికి తగలకుండా ఈ మధ్యలో ఇవన్నీ
ఎండిపోయిన ఆకులు కానీ గడ్డి కానీ లేకపోతే ఇంకొక పంట కానీ వేసుకుంటూ బ్రష్ కట్టర్ చేసుకుంటూ ఉంటే సింపుల్ టెక్నిక్. అగ్రికల్చర్ ఇస్ వెరీ ఈజీ, కానీ ప్లానింగ్ ఉండాలి, కానీ డిసిప్లిన్ ఉండాలి. అంటే మన ఫాదర్స్ అందరు మార్నింగ్ 4:35 లేసిపోయేవారు. 10 గంటల పోతే వ్యవసాయం ఉండదు. ఆ టైంలోనే మిత్ర పురుగులు లేస్తే ఆ టైంలోనే మీరు మెడిటేషన్ చేసినా కదా బాగుంటుంది అంటారు కదా బ్రహ్మ ముహూర్తంలో. అట్లనే సాయంత్రం 6:30 కల్లా ఇంటికి వచ్చేయాలి, ఊటికి చేరుకోవాలి. రాత్రి 10 గంటల వరకు రోడ్ల మీద తిరుగుతూనే ఉంటాం మనం ఈ కాలంలో. బట్ దట్ ఈస్ ఆల్సో రాంగ్ యాక్చువల్లీ. ఒక ఇంకొక ప్రశ్న కాదండి, ఒక ఒపీనియన్. ఒంగోలు ఏరియాలో నేను రీజనరేటివ్ అగ్రికల్చర్ స్టార్ట్ చేయాలని ఉంది. తర్వాత రైతులందరికీ అవేర్నెస్ క్రియేట్ చేయాలని ఉంది. ఎలా చేయొచ్చు అంటే, హౌ కెన్ వన్ స్టార్ట్ డూయింగ్ ఇట్ అనే ఒక ప్రశ్న అండి. అది షేర్, నేను కొన్ని వీడియోస్ కూడా షేర్ చేస్తానండి రీజనరేటివ్ అగ్రికల్చర్ మీద. ఆ వీడియోస్ తీసుకెళ్లి రైతుకి చూపించండి. ఈ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ చేస్తే రైతుకి పెద్ద అర్థం కాదు, బోర్ అవును, కొడుతుంది. కరెక్ట్. కాబట్టి వీళ్ళకి కొన్ని వీడియోస్, ఇది నిజమా కాదా, ఆ వీడియోస్ చూస్తారన్నమాట, ఎక్కడెక్కడ ఎవరెవరు చేశారు. ఆ వీడియోస్ అన్ని లింక్స్ మీకు ఇస్తే మీరు చూడొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ అండి బాలా గారు. మీకు ఆ వీడియోస్ మేము సుధా మేడం నుంచి మీకు అందిస్తాము. ఇంకేమైనా ప్రశ్నలు? ఇంకా ఇప్పుడు ఒక యూట్యూబ్ ఆల్రెడీ కొన్ని నేను అన్మ్యూట్ అయ్యానండి. ఇప్పుడు అన్మ్యూట్ అయ్యాను. వినిపిస్తుందండి? వినిపిస్తుందండి, మాట్లాడండి. థ్యాంక్ యూ సుధాకర్ రెడ్డి గారు. మీరు అప్లికేషన్ కొద్దిగా మీరు ఇది చేసుకోవాలి, సరిగా చేసుకోవాలి. నేను మొన్న దాంట్లో కూడా అన్మ్యూట్ కాలేదు నేను, అందుకే లేట్ అయింది. ఎనీవే, ఐ వాంట్ టు జస్ట్ టెల్ యూ. నేను సుధాకర్ రెడ్డి అమ్మా. హలో, చెప్పండి. ఇది మీరు ఇందాక చెప్పారు కదా, ఇప్పుడు ఈ వెజిటబుల్స్ కి ఫంగల్ టు బ్యాక్టీరియా రేషియో 1:1, తర్వాత రో క్రాప్స్ కు 2:1, ఫంగల్ 2:1, మా మ్యాంగోకు 3:1, తర్వాత అగ్రో ఫారెస్ట్ కి 8-10 ఉంటుందమ్మా. అది రికమెండేషన్. అది ఈవెన్ అమెరికన్ రికమెండేషన్, కానీ మన దగ్గర కూడా కొన్ని దగ్గర రికమెండేషన్ ఉన్నది. ఇక్కడ ప్రాబ్లం వచ్చేసి ఫంగల్ టు బ్యాక్టీరియా ఈ రేషియోస్ అన్ని బాగానే ఉన్నది థియరిటికల్ గా. ప్రాక్టికల్ కూడా అది అడాప్ట్ అయిందే, కానీ థియరీ నుంచి ప్రాక్టీస్ కన్వర్ట్ చేయాలంటే మీ దగ్గర ఏదన్నా మెకానిజం ఉండాలి కనుక్కునేదానికి. ఏదైనా డివైజ్ అన్నా ఉండాలి, లేదనంటే ఏజ్ ఓల్డ్ ప్రాక్టీసెస్ చేస్తూ దీనికి ఇది కలిపితే ఈ రేషియో వస్తుందని ఒక అజంప్షన్ తో పోవాలి. మీరు దానికి ఏమంటారు? దానివల్ల చాలా ఉపయోగం ఉంది. నేను మా మ్యాంగోలో చూశాను నేను. కాకపోతే ల్యాబ్ టెస్టింగ్ అంటున్నారండి, ల్యాబ్ లాంటిది ఏమన్నా కావాలి? టెస్టింగ్ లో రెండోది కంప్లీట్ చేస్తే మీరు తర్వాత చెప్పవచ్చు. ఇప్పుడు ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజర్ వచ్చిందమ్మా. అది మనం గుడ్డిగా అన్ని క్రాప్స్ కు అదే వేస్తున్నాం. నా ఫైండింగ్ లో నాకు తెలిసింది ఏంటంటే, సేమ్ ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజర్ వాళ్ళు కొంత అప్డేట్ చేసుకున్నారు, బాగానే ఉంది, కానీ రిలేటెడ్ అప్డేషన్ లేదు. అంటే ఎక్కడెక్కడ వేస్ట్ డీకంపోజరు ఏ క్రాప్స్ లో కానీ ఏ సిచ్యువేషన్స్ లో కానీ, లైక్ ఫర్ ఇన్స్టెన్స్ క్రాప్ స్టబుల్ ప్యాడీ ఉంటే ఒక సేమ్ వేస్ట్ డీకంపోజర్ వాడటం కానీ, రెండోది గ్రీన్ మెన్యూరు ఎక్కువ 4 రకాలుగా క్రాప్స్ ఉంటే ఒక ఫంగల్ డామినేషను, ఒక 7-8 నవధాన్యాలు వేసుకున్నప్పుడు ఇంకొక డామినేషన్, అంటే ఫంగల్ వాల్యూ పెరుగుతూ ఉంటే ఈవెన్ వేస్ట్ డీకంపోజర్ కూడా తొందరగా అది డీకంపోజ్ చేస్తుంది. అది నా అనుభవంలో తేల్చింది. రెండోది వచ్చి ఫిజికల్ గా కెమికల్ గా రెండు కలిసి చేస్తుంటే మాకు డీకంపోజిషన్ పీరియడ్ తగ్గటం. దానివల్ల ఏమవుతుందంటే 2 పంటల మధ్య మనకు తక్కువ టైం ఉన్నప్పుడు ఒక 3 పంటలు వేసిన వాళ్ళకి విండో టైం తగ్గిపోతుంది. ఆ టైంలో ఈ వేస్ట్ డీకంపోజర్ ప్రభావం ఎక్కువ ఉంటుంది. కానీ ఆ ప్రభావాన్ని పెంచుకోవాలంటే మనం వాటిని ఏదన్నా మనం మాడిఫై చేసుకొని ఫంగల్ వాల్యూని కానీ పెంచుకోగలిగితే, ఇప్పుడు మనకు వచ్చిన దాంట్లో ఒక సబ్స్ట్రేట్ గా ఫంగస్ కలిపి వేసుకోగలిగితే మనకు తొందరగా కుళ్ళిపోతుందండి ఆర్గానిక్ మ్యాటర్. దానికి మీరేమంటారు? కరెక్ట్ సార్, మీరు చెప్పింది అది కరెక్ట్. ఇప్పుడు వీళ్ళు వేస్ట్ డీకంపోజర్ అని ఇస్తున్నారు కదా 100 ml అట్లా. అవును, వాళ్ళు దాన్ని గ్రో చేసుకొని దాన్ని మళ్ళీ స్ప్రే చేయమంటున్నారు సార్ యాక్చువల్లీ. అవును, బెల్లం వేసి చేస్తారు. అది ప్రాసెస్ అనుకోండి, అది పర్వాలేదు, దట్ ఈస్ ఓకే. కానీ మనకు దాంట్లో కొన్ని బ్యాక్టీరియాస్ కొన్ని ఫంగస్ ఉండేవి.
రెండు ఉంటాయి విచ్ హెల్ప్స్ ఫర్ డీకంపోజింగ్ అవును అన్నమాట. అవును అవును సో అది ఐ ఫీల్ దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్ ఆల్సో ఫర్ ద ఫార్మర్స్. ఎందుకంటే ఈ 100 రూపాయలకి ఏం దొరుకుతుంది, ఏం దొరకట్లేదు కదా వాళ్ళకి. 50 to కానీ 100 రూపీసే ప్రాబ్లం కదా ఎక్కడ సార్. వస్తుందంటే పిహెచ్ సరిగా వాటర్ పిహెచ్ సరిగా తెలియటం లేదు రైతులకి. మీరు గుడ్డిగా సైన్స్ బాగానే ఉంది కానీ ప్రాక్టీస్ కు కోరిలేషన్ లేదండి. మీరు ఏదన్నా బఫర్ సొల్యూషన్ దానికే అయితే ఆటోమేటిక్ గా ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజర్ వేసినప్పుడు అది బ్యాలెన్స్ చేసుకునే కెపాసిటీ దాంట్లోనే ఉండాలి. లేదు అని అంటే రైతుకు ఏదైనా కలర్ మోడిఫికేషన్ ద్వారా ఉన్న వాటర్ 3 pH అసిడిక్ వాటర్ ఉందనుకోండి, దానికి మనం బఫర్ ఏదన్నా కలిపి దానికి ఓడబ్ల్యూడిసి కలుపుకుంటే రిజల్ట్ పక్కగా వస్తుంది. కానీ అది జరగటం లేదు. రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటే ఇదేనండి. రీజనరేటివ్ అగ్రికల్చర్ అంటే ఇదే, ఈ పద్ధతులు ఫాలో కావటమే. చూడండి, చెప్పండి. నేను అనేది ఏంటంటే సార్, ఈ పిహెచ్ ప్రాబ్లం కూడా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు ఫార్మర్స్ దగ్గర. సో అది ప్లాంట్ అప్టేక్ ఆఫ్ న్యూట్రియంట్స్ కూడా తగ్గిపోతాయి పిహెచ్ ప్రాబ్లం ఉంటే. సో డెఫినెట్లీ వాళ్ళు పిహెచ్ కంట్రోల్ చేసుకోవాల్సిందే. ఇద్దరు బై ఒక మరీ హై ఉంటేమో ఫాస్ఫరిక్ యాసిడ్ వేసుకోవాలి. సో ఆల్కలైన్ కాబట్టి NaOH కానీ వేసుకుంటేనే, KOH కానీ అట్లా వేసుకుంటే పిహెచ్ బ్యాలెన్స్ చేస్తారు. కానీ రైతులకి పిహెచ్ గురించే తెలియదు. అవునండి. అడ్జువెంట్స్ లాంటి మీరు కూడా కొంత ఇవ్వగలిగితే, మీరు వ్యామ్ అని మీరు ఎట్లా ముఖ్యమని చెప్పుకొచ్చారో, ఈ అడ్జువెంట్స్ పాత్ర కూడా చాలా ఉందండి. మీరు తయారు చేసి అడ్జువెంట్స్ కానీ ఇచ్చి రైతులకు OWDC తోటి మీరు కానీ కొంత పరిశోధన చేసి ఇవ్వగలిగితే, యు ఆర్ రియలీ హెల్పింగ్ ద రీజనరేటివ్ అగ్రికల్చర్. These are all the features that help the agriculture, in balancing various factors. pH కానివ్వండి, ఎలక్ట్రికల్ కండక్టివిటీ కానివ్వండి, రెండోది సబ్స్ట్రేట్స్ డైల్యూషన్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనం మాట్లాడుకోవటం బాగానే ఉంటుంది కానీ రియాలిటీలో డిఫరెంట్గా ఉంది. మీకు తెలియదే ఉంది నేను చెప్పాల్సిన అవసరం లేదు. చూడండి, దాంట్లో ఆ డైరెక్షన్లో మీరు వర్క్ చేస్తే నేను కావాల్సిన సూచనలు నేను ఇస్తుంటా. మీరు ఫాస్ఫేట్ సాల్బులైజింగ్ ఫంగస్ దాంట్లో కలిపే విధానం చూడండి. ఏదన్నా సమ్ స్ట్రెయిన్ ఒకటి తీసుకొని, లైక్ అవెమోరే కానీ ఆర్ ఆస్పరగులస్ నైగర్ కానీ, అవి కొద్దిగా మీరు ఐసోలేట్ చేసి రైతులకు ఇచ్చి ఆర్గానిక్ వేస్ట్ డీకంపోజర్లు ఇది కూడా కలిపి మీరు ఏమైనా తయారు చేసి ఇవ్వటమా, లేదంటే రైతును కలుపుకొని ఒక పరిశోధన చేసి ఏదైనా ఒక ఫీల్డ్లో, లేదంటే మా ఫీల్డ్లో మీ వాళ్ళు ఎవరైనా వచ్చి చేసి చూపించగలిగితే చాలా చాలా ఇంప్రూవ్మెంట్ చేయొచ్చు అండి. ఎస్పెషల్లీ బిట్వీన్ క్రాప్స్ యూ కెన్ డూ వండర్స్. రొటేషన్ అంటున్నాం కదమ్మా, ఆ రొటేషన్ లో ఏదైనా డెఫిషియెంట్ ఇవన్నీ కూడా దీని ద్వారా మనం అరికట్టవచ్చు. ఏది గ్రీన్ మెన్యూర్ కు వేస్ట్ డీకంపోజరు ఏమంటనే, లేదనంటే వేస్ట్ డీకంపోజర్ ను దున్నేసి వదిలేస్తే తొందరగా మనకు కుళ్ళిపోవటం జరగదు. ఇట్లాంటి వేస్ట్ డీకంపోజర్ వేస్తే 45 రోజులు 60 రోజుల్లో కుళ్ళేది మాకు 25 రోజులను అయిపోయి బిట్వీన్ సీజన్స్ నెక్స్ట్ క్రాప్ కు తొందరగా న్యూట్రియంట్స్ ఇచ్చే అవకాశం వీలవుతుంది. అదే దట్ ఈస్ కాల్డ్ రీజనరేటివ్ అగ్రికల్చర్. థ్యాంక్ యూ. టెర్రస్ గార్డెన్ కూడా చేయవచ్చు అంటే, అవును, మీ ఇంట్లో చెత్త చెదారం ఇప్పుడే చెప్పారు కదా, ఇంట్లో చెత్తనంతా తీసుకెళ్లి డీకంపోజ్ చేసుకుని ఆ ఎరువు రీజనరేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అదే చేసుకోవచ్చు. మీరు మళ్ళీ కెమికల్స్ ఏం కొనక్కర్లేదు. మీ బయోచార్ ని యూజ్ చేసేటట్టు చేయగలరా మేడం? చేయొచ్చు సార్. మీ బయో ఫర్టిలైజర్స్ కు బయోచార్ యూజ్ చేయండి. ఎస్పెషల్లీ ఈ ప్యాడీ వాళ్ళకి చాలా మేలు అవుతుంది. మాయిశ్చర్ కంటెంట్ తక్కువగా ఉన్న వాళ్ళకు ఈ బయోచార్ అతికిస్తుంది ఆ మాయిశ్చర్ ని. మీ ఎస్పెషల్లీ మీ ఫంగల్ యాక్టివిటీని కూడా పెంచుతుంది బయోచార్ రిటైన్ చేసి. నీడని ఎట్లా రిటైన్ చేసుకుంటుందో మీ బయో ఫర్టిలైజర్స్ ని కూడా బయోచార్ రిటైన్ చేసుకొని మొక్కకు అందిస్తుంది. వ్యామ్ ఎట్లా ఇంపార్టెంట్, బయోచార్ కూడా అదే రకంగా ఇంపార్టెంట్. ఈ బయోచార్ వ్యామ్ గాని పట్టుకుంటే సాయిల్ వ్యామ్ పట్టుకున్నట్టు కాకుండా బయోచార్ లో వ్యామ్ బట్టి ఆ రూట్స్ గాని అటాచ్ అయిపోతే చాలా ఎక్సలెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఒకసారి పరిశోధన చేసి చూడండి. నేను ఇస్తాను మీకు కావాలంటే బయోచార్ ఒక 10 కిలోలు. రైస్ హస్క్ బేస్డ్ బయోచార్, అది ఇంకా కూడా మంచిది మీకు. ఎస్పెషల్లీ రైస్ వాళ్ళకు పరిశోధన చేసి చూడండి ఒకసారి. చాలా సంతోషం అండి, ఎందుకంటే మీరిద్దరు కూడా ప్రధానమైన వక్తలుగా ఉన్నారు. మీరిద్దరు ఇన్పుట్స్ అందరికీ కూడా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది
అందరికీ అందుబాటు చేయగలగడానికి కీర్తి వల్ల చాలా ఆనందం. ఇందులో ఒక పాయింట్ ఉందండి. వెంకటేశ్వర్ రామశెట్టి గారు ఆయన ఏమంటున్నారంటే అన్నపూర్ణ అగ్రి స్పేస్ అని ఒక యూట్యూబ్ ఏదో ఉంది, వాటిని ఫాలో కమ్మని. రైతులకు మీరు అన్నారు కదా పవర్ పాయింట్ కంటే వీడియోస్ బాగా ఇంట్రెస్ట్ అవుతుందని, అదొక పాయింటర్. తర్వాత ఒక ప్రశ్న ఉంది బాలా గారిది, కెన్ వి అప్లై ది రీజనరేటివ్ అగ్రి ప్రిన్సిపల్స్ టు టెర్రస్ గార్డెనింగ్ ఆర్ హోమ్ గార్డెనింగ్? ఆ విధంగా అయితే ఏ విధంగా చేయొచ్చు అనే ప్రశ్న అండి. మీరు రీజనరేటివ్ అగ్రికల్చర్ మీ ఇంట్లో ఉండే కూరగాయల చెత్త, టీ పొడి, కాఫీ పొడి, మిగిలిపోయిన అన్నం అన్ని తీసుకెళ్లి అది డీకంపోజ్ చేసుకొని మీ మొక్కలకి వేసుకోండి, చాలు బ్రహ్మాండమైన దిగుబడి వస్తుంది. అవును, కరెక్ట్. అదే రీజనరేటివ్ ఫార్మింగ్. మీరు మళ్ళీ పోయి ఎరువులు కొనుక్కుందాం, బయటకు వెళ్దాం, అవి చేద్దాం ఏం అక్కర్లేదు. అదే మీకు రీజనరేటివ్ అగ్రికల్చర్. మీరు ఆకుకూరలు పెట్టుకోండి, అసలు ఏం టేస్టీ ఉంటాయో. ఈ రికార్డెడ్ ప్రోగ్రామ్స్ అన్ని వరుసగా 10, 11, ఇస్తాం, 12 మీకు ఇస్తామండి. అది వాటన్నిటిని మరి ఏదన్నా మీ అది సైట్ కేవీడి, అందుకనే కేవీ డైలాగ్స్ ఒక వెబ్సైట్ ఉందండి. మీకు మా టీం వచ్చి మీకు అవన్నీ మీకు అందిస్తుంది. మీ స్పీచ్ కూడా రికార్డెడ్ ఉంది, ఇస్తున్నాం. కాదండి, మొత్తం ఉంటే మేము ఎప్పుడైనా అన్ని వెనక్కి తిరిగి చేసుకుంటే అన్ని బాగుంటుంది. కూడా ఉన్నాయి, కరెక్ట్. తర్వాత ఈ రోజు ఒక ఫామ్ ఉంది, అది ఫిలప్ చేసినట్లయితే అటెండీస్ కి సర్టిఫికేట్ వస్తుంది, మేడం సుధారెడ్డి గారి స్పీచ్ అటెండ్ అయినట్లు. ఈ ఫామ్ ఉంది, ఇది మీరు క్లిక్ చేస్తే మీ పేరు అవి మా దగ్గర ఉంటాయి, దాని ద్వారా మీకు సర్టిఫికేట్ వస్తుంది. 2-3 minutes లో ఆ వర్క్ చేయండి. A token of appreciation to Madam Sudha Reddy garu. This is a little gesture from our side. And Hyderabad lo mimmalni in person kalsinappudu our team will give you a token of appreciation and also a letter that you have given this wonderful talk. We look forward to your continued patronage and రేపు ఇంగ్లీష్ లో డైలాగ్ కూడా అటెండ్ అవ్వండి. తర్వాత ఇంకా ప్రతి వారం కూడా ఒక తెలుగు, నెక్స్ట్ వీక్ థర్స్డే పొమిగ్రనేట్ గురించి ఒక స్పీచ్ ఉంది, అది కూడా అటెండ్ కాండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ వన్స్ అగైన్ మేడం సుధారెడ్డి గారు ఫర్ గివింగ్ దిస్ వండర్ఫుల్ స్పీచ్ and all success to KN Biosciences and the farmer community at large. Thank you. Jai Hind.